అవతార్ మెహర్ బాబాకి జై. ప్రీతం మెహర్ బాబా, నీవు ప్రసాదించిన ప్రవచన సారము గ్రహించవలసిన తీరులో గ్రహించి సదవగాహన చేసుకుని వాటిని మా జీవనములలో ఆపాదించుకొని నిజాయితీతోడను నిర్మల ప్రేమతోడను వాటిని ఆచరించులాగున మా అందరినీ ఆశీర్వదించు. అట్టి ఆచరణీయత జీవన శైలిలో జీవించునట్ల మమ్ములందరినీ అనుగ్రహించుము. అవతార్ మెహర్ బాబాకి జై. అవతార్ మెహర్ బాబాకి జై. అందరికీ ప్రేమపూర్వక జయబాబాలు. ఆ ప్రీతముడు ఈరోజు కూడా ఆ ప్రభుతో సహజీవనం చేయడానికి మహద్భాగ్యాన్ని మనకు కలిగించాడు. అంచేత ఆ సనాతనునికి, ఆ దివ్య ప్రీతమునికి శత సహస్ర కోటి పాదాభివందనాలను మన తరపున, ప్రపంచ భక్త కోటి తరపున సమర్పిస్తూ ఇందులో భాగంగా మనం ప్రభు చరిత్రం ప్రభు చరిత్రం 10వ భాగం అందులో నుంచి మనం అద్భుతమైనటువంటి విషయాలను తెలుసుకుంటూ ఉన్నాము. నిన్నటి వరకు 4374వ పేజీలో ఆ మీద పేర చదువుకొని వాస్తవానికి కాలం అనేది అవాస్తవం అన్నటువంటి దగ్గర నుంచి మనం వారు ప్రారంభించుకోవాల్సింది కనుక శ్రీబాబు చదువుతాడు. దయచేసి మీరంతా శ్రద్ధగా వినండి. అవతార్ మెహర్ బాబాకి జై. అవతార్ మెహర్ బాబాకి జై. నిన్న పేర చదివేశాం. ఏ బాబా చెప్తున్నానా? నిన్న పేర చదివేశాం. ఎట్లనా? వాస్తవానికి కాలం అనేది అవాస్తవం అనేది చదివేశాం నిన్న. చదివేశావా? అంటే దాని మీద మనం ఏం చెప్పుకోలేదు కదా. నిన్న కొంత చెప్పి ఆపేశారు అంతే. కొంత చెప్పి ఆపేశారు, మళ్ళీ చెప్పుకుందాం నేను పర్వాలేదు. మరొకసారి చదివితే అప్పుడు దాంట్లో ఏమైనా మనం చెప్పుకుందాం. జై బాబా. అలాగే. అవతార్ మెహర్ బాబాకి జై. వాస్తవానికి కాలం అనేది అవాస్తవం కనుక అనంతంగా కొనసాగుతున్నట్టు కనబడే కాలగమనం కూడా అవాస్తవమే. పరిపూర్ణ సత్యాన్ని ఎరుకతో అనుభూతి చెందేలా చేసే చిట్ట చివరి ఆధ్యాత్మిక అవగాహనలో అనంతంగా కనిపించే భ్రాంతిమయమైన కాల ప్రమాణం అవధులకు తావులేని భగవంతుని దివ్య జీవనం యొక్క శాశ్వతత్వంలో ఏకమైపోతుంది. దైవీ మానవులు భగవంతుని యొక్క అనంత అవగాహనను కలిగి ఉన్న వారొకటి చేత వారు భూత భవిష్యత్ వర్తమానాలను తెలుసుకోగలరు. కానీ అనిత్యమైన శాశ్వతత్వం యొక్క ఛాయలకు సంబంధించిన జ్ఞానమన్నది దైవీ మానవులకు ఏమంత ప్రధానమైన విషయం కాదు. దీనికంటే భగవంతుని అంతు చిక్కని అనంత స్థితిలో విలీనమవడమే వారికి అతి ప్రధానమైన విషయం. అలాగే అనంత అవగాహనతోనూ అనంత సత్యంతోనూ సంపూర్ణంగా విలీనమవడమే వారికి అతి ముఖ్యమైన విషయం. నిజానికి పరిపూర్ణ సత్యంగా అలరారుతున్న అవధులు లేని భగవంతునిలోనే ప్రతి ఒక్కరూ తమ అసలైన ఉనికిని పొంది ఉన్నారు. అంతేగాక ప్రతి ఒక్కడు ఆ అనంత భగవంతుడే అయి ఉన్నాడు. కాని ఈ స్థితి మనకు కనబడిని లేదా తెలియని ఒక ఖజానాను కలిగి ఉండడం లాంటిది. ఈ భాండాగారం మన వద్దనే ఉన్నప్పటికీ దీనిని గురించిన జ్ఞానం మనకు కలగనంత వరకు, అనగా ఆ ఖజానా గురించి మనకు తెలియనంత వరకు అంతటి ఖజానా ఉన్నా లేని దాంతో సమానమే కదా. అనంతమైన ఈ నిధిని ఆత్మ ఎరుకతో కైవసం చేసుకుని అనుభవించేటట్టు చేయడమే పరిణామ ప్రక్రియతో కూడిన సృష్టి యొక్క ఏకైక ఉద్దేశ్యం. ఈ లక్ష్యం దిశలో భగవంతుడు పరిపూర్ణలో చైతన్య సహితుడై పనిచేస్తాడు. ఇతరమైన
ప్రతి ఒక్కరి ద్వారాను ప్రతి ఒక్కరి విషయంలోనూ కూడా పనిచేసేది ఆ భగవంతుడే అయినా ఆయన ఈ ప్రక్రియను చాలా వరకు ఎరుక లేకుండా నిర్వహించడం జరుగుతుంది. అయినప్పటికీ ఇది కూడా అదే లక్ష్యాన్ని చేరుస్తుంది. ఇంకా ముందుకెళ్ళు. ఈ విషయాన్ని శ్వాసక్రియను ఉదాహరణగా చెబుతూ స్పష్టంగా వివరించవచ్చు. జీవి సజీవమై ఉండడానికి మూలాధారం శ్వాసక్రియ. శ్వాసక్రియ ఆగిపోవడం అనగా భౌతిక శరీరాన్ని విడిచిపెట్టడమే. కానీ దానివలన ఆత్మ యొక్క అస్తిత్వానికి భంగం కలుగదు. ఈ శ్వాసక్రియ అనేది జీవిత కాలంలో చాలా వరకు మనకు తెలియకుండానే కొనసాగుతుంటుంది. కానీ కొన్ని ప్రత్యేక సందర్భాలలో ప్రయత్నపూర్వకంగా శ్వాసను తీసుకోవలసిన అవసరం కలిగినప్పుడు మాత్రమే మనకు శ్వాసక్రియ యొక్క ఎరుక కలుగుతుంది. అదేవిధంగా సృష్టి పరిణామ ప్రక్రియలో భగవంతుడు నిర్వహించే కార్య విధానం కూడా చాలా వరకు ఎరుకు లేకుండా నిశ్శబ్దంగా జరిగిపోతూ ఉంటుంది. అయితే భగవంతుని పని ఆగిపోయినట్లయితే ప్రళయం అనగా సృష్టి యొక్క అంతం సంభవిస్తుంది. ఈ విధంగా సృష్టి అంతం జరిగినా భగవంతుని అస్తిత్వంలో మాత్రం ఏ మార్పు ఉండదు. అనగా అప్పుడు కూడా భగవంతుడు ఉంటాడు. శాశ్వత జీవితంలో భగవతత్వాన్ని కలిగి ఉండి దాని అనుభూతి చెందుతూ ఆనందించే దైవీ మానవుల విషయంలో మాత్రమే జరుగుతున్న విశ్వకార్యం పట్ల భగవంతుడు ఎరుక కలిగి ఉంటాడు. యుగ యుగాలుగా భగవంతుడు మౌనంలోనే తన పనిని నిర్వహిస్తూ ఉన్నాడు. ఆయన అనంత మౌనాన్ని అనుభూతి పొందే వారికి తప్ప వేరెవరికీ తెలియని కానరాని రీతిలో భగవంతుడు తన పనిని నిర్వహిస్తున్నాడు. ప్రజాదర్శన కార్యక్రమాలతో పాటు ఏర్పాటు చేయబడిన కొన్ని ప్రత్యేక కార్యక్రమాలకు కూడా బాబా హాజరయ్యేవారు. సన్నిహిత ప్రేమికుల ఇళ్లను కూడా సందర్శించేవారు. ప్రేమికుల ఇళ్లకు వెళ్ళినప్పుడు ప్రతి చోట గాడేకర్ హారతి పాడేవాడు. బాబా తాను వెళ్లిన ప్రతి చోట తన అనుచరులు కూడా తనతో పాటే ఉండాలన్న నిబంధన పెట్టారు. దర్శన సమయాలలో శత్రుఘ్న కుమార్ అతని గొడుగు మనిషి అని పిలిచేవారు. ప్రజలను అదుపు చేస్తూ కార్యక్రమం ప్రశాంతంగా జరిగేందుకు సరైన ఏర్పాట్లు చేసేవాడు. బాబా ప్రజలకు ప్రణామం చేయడం గురించి మరియు ఆ చర్య వెనుక గల అర్థాన్ని ఇంతకు ముందు వివరించినట్లే ప్రతి కార్యక్రమంలోనూ ఒక సందేశం ద్వారా ప్రజలకు వినిపించేవారు. వచ్చిన జనబాహుళ్యానికి బాబా ప్రణమిల్లిన తర్వాతనే మిగిలిన కార్యక్రమం మొదలయ్యేది. హమీర్పూర్ లో దర్శన కార్యక్రమం జరుగుతుండగా శివనారాయణ అనే పేరు గల వ్యక్తి బాబా ముందుకు వచ్చాడు. అతడు ధూళితో దుమ్ము కొట్టుకుపోయి ఉన్నాడు. వచ్చి రాగానే బాబాకు హారతి ఇవ్వడం మొదలుపెట్టాడు. ఆ తర్వాత బాబా అతన్ని ఆలింగనం చేసుకుని ప్రేమతో ఒక పండు ఇచ్చి అప్పటికప్పుడు అక్కడే దాన్ని తినమన్నారు. అతడు బాబా దర్శనానికి 27 మైళ్ల దూరాన్ని ఖాళీ గడుపుతో బాటపై పొర్లుతూ వచ్చాడని తర్వాత తెలిసింది. బాబా నామాన్ని లోలోపల జపిస్తూ తన యాత్ర కొనసాగించాడు. అతడు చేసిన ఆ తపస్సు ఫలించి దైవీ మానవుని హృదయపూర్వక ప్రేమాలింగనం అతనికి లభించింది. హమీర్పూర్ లో మండలి వారికి భవానీ ప్రసాద్ ఇంట్లో బస ఏర్పాటు చేశారు. సాయంకాలం భోజన సమయంలో బాబా అక్కడికి వచ్చి అందరితో పాటు నేల మీద కూర్చొని వారితో, ఏమిటి మీరింకా భోజనం పూర్తి చేయలేదా? పర్వాలేదు, నెమ్మదిగా భోజనం చేయండి. కానీ ఇక్కడ నుండి త్వరగా బయలుదేరడానికి సిద్ధం కండి. తొందరేమీ లేదు, కడుపు నిండా తినండి, కానీ ఆలస్యం మాత్రం చేయకండి అన్నారు. నానాయక్ ఖైర్ వైపు చూసి బాబా అతని కాలయాపన తీరును పరిహసిస్తూ, నానా రేపటికి గాని భోజనం పూర్తి చేయడు అన్నారు.
పంకరాజుని మందలిస్తూ ఎందుకంత కంగారుగా బలవంతంగా భోజనాన్ని నోట్లోకి తోసేస్తావు? కొంచెం నెమ్మదిగా ఎక్కువసారి తినొచ్చు కదా అన్నారు. అలా బాబా పరస్పర విరుద్ధంగా మాట్లాడసాగారు. ఒక ప్రక్క అందరినీ అన్ని పదార్థాలతో తృప్తిగా భోజనం చేయాలని చెబుతూనే మరొక ప్రక్క తొందరగా భోజనం ముగించాలని హెచ్చరించారు. అక్కడున్న స్థానికులంతా మండల వారి అవస్థను చూసి మొదలుపెట్టారు. బాబా వారితో, నేను వారి పొట్టకు అన్నం పెడతాను, కానీ వారి మనసులను పస్తులుంచుతాను అన్నారు. హమీర్పూర్ ప్రాంతం పర్యటించే సమయంలో బాబా గతంలో ఒకానొక అవతారంలో నేను ఈ ప్రదేశంలో ఉన్నాను అని వెల్లడించారు. హమీర్పూర్ లోని పుకార్ ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ ఆయన చాలా గంభీరంగా మారిపోయారు. ఒకచోట అసలు కదలకుండా స్థిరంగా నిలబడిపోయారు. పరిసరాలను కూడా నిశ్చలమైపోయేలా ఉంది అప్పటి బాబా వైఖరి. ఆయన తీవ్రంగా పనిచేస్తున్నారనే దానికి గుర్తుగా ఆయన చేతి వేళ్లు వేగంగా కదులుతున్నాయి. కొంత సమయం గడిచింది. అంతలో ఎక్కడో ఒక పక్షి కోత వినబడి అక్కడి ప్రశాంతతకు ముగింపు పలికింది. దాంతో బాబా తన మామూలు స్థితికి వచ్చారు. హమీర్పూర్ లో మాతృదత్త శాస్త్రి అనే పండితుడు బాబా సన్నిహిత సాంగత్యాన్ని పొందాడు. అతడు పూర్వాచారపరాయణుడైన బ్రాహ్మణుడు. పురాణాలను బాగా అవపోసన పట్టిన పండితుడు. అతడు బాబాను నవ్వులు చేయాలనే ఉద్దేశంతో వచ్చాడు. కానీ బాబా రూపాన్ని చూడగానే అతని హృదయంలో మహత్తరమైన మార్పు చోటు చేసుకుంది. వెంటనే అతడు శిరసు వంచి బాబా పాదాలకు ప్రణమిల్లాడు. అప్పటి నుండి బాబాకు శాశ్వతంగా అంకితమైపోయాడు. ఆగ్రాకు చెందిన మదన్ మోహన్ అగ్రావాల్ అనే మరొక పండితుడు కూడా హమీర్పూర్ లో మొదటిసారిగా బాబాను దర్శించుకున్నాడు. మనోనాశ దశలో బాబా ఉపయోగించిన 4 మత చిహ్నాలను అలబాస్టర్ అనే పదార్థంతో తయారు చేయించడంతో అతడు సహాయం అందించాడు. అతడు వాల్మీకి రామాయణాన్ని అవపోసన పట్టినవాడు. కానీ బాబా పాదాలను తాకిన తరువాతే ఆ అద్భుతమైన రామాయణ కావ్యాన్ని అర్థం చేసుకోగలిగానని భావించాడు. అలాగే ఆనాటి రాముడే ఈ మెహర్ బాబాగా వచ్చాడని నమ్మకం కలిగి బాబానే అనుసరించాలని నిర్ణయించుకున్నాడు. అప్పుడు మహిమలు, ఆధ్యాత్మిక స్వస్థత గురించి బాబా సందేశం చదవబడింది. శారీరకంగా, మానసికంగా, వ్యక్తిగతంగా, సామూహికంగా మనుషులు బాధల బారిన పడినప్పుడు తక్షణమే వారు ఆ బాధల నుండి ఉపశమనం పొందాలని కోరుకుంటారు. ప్రపంచమంతటా మానవుడు సాగించే పెనుగులాట మొత్తం సుఖ దుఃఖాలనే ద్వంద్వాలకు లోబడే ఉంటుంది. దుఃఖాల నుండి తప్పించుకోవాలని, సుఖాలను పొందాలని మనిషి తాను చేయగలిగిందంతా చేస్తాడు. కానీ అన్ని వేళలా దుఃఖాన్ని తప్పించుకోలేడు. అలాగే ఆనందాన్నే పొందలేడు. మనిషిలోని అనేకమైన కోరికలు, అపేక్షల మూలంగా ఈ కష్ట సుఖాలు తలెత్తుతాయి. కష్ట సుఖాలనేవి విడదీయరాని కవలలు. తోడుగా వెన్నంటి ఉండే సహచరుడు లాగానే కష్ట సుఖాల్లో ఒకటి ఎక్కడ ఉంటే మరొకటి కూడా దాని వెంటే ఉంటుంది. అందువలన మానవుడు ఈ 2 వ్యతిరేక పరిస్థితుల మధ్య పోటాపోటీగా జరిగే అంతర్నాటకంలో చిక్కుకుపోయి ఉంటాడు. ఈ సుఖ దుఃఖాలు నిరంతరంగా కొనసాగడానికి కారణం మనిషి తనంత తానుగా పెంచి పోషించుకునే అజ్ఞానమే. మనిషిలోని కోటాను కోట్ల కోరికలకు ఈ అజ్ఞానమే కారణం. కాబట్టి సుఖ దుఃఖాల అసలు మూలాల్లోకి వెళ్లి మనిషి వాటి నుండి విముక్తి పొందేంత వరకు అతని పోరాటం మరియు ద్వంద్వాల అనుభవం తప్పదు. ఒక్క విషయం ఇక్కడ మనం చెప్పుకోవాలి. మనిషిలోని అనేకమైన కోరికలు, అపేక్షలు, వాటి మూలంగా ఈ కష్ట సుఖాలు తలెత్తాయి అని బాబా అంటున్నారు. బాబా అన్నారు అంటే దానికి మరి తిరుగు లేదు.
అయితే ఈ కోరికలు అపేక్షలు మనకి పెరుగుతున్నాయా, తరుగుతున్నాయా, లేదు మనం ఏమైనా ప్రయత్నం చేస్తే పెరిగి, లేకపోతే ప్రయత్నం చేయకపోతే పెరుగుతున్నాయన్నది మనం పరీక్షించుకోవాల్సి ఉన్నది. బాబా మనకి ఒక హామీ ఇచ్చారు. ఏమిటి ఇచ్చారు? నిరంతరం నిన్ను నేను వెన్నంటే ఉంటాను అని. అందువల్ల కోరికలు అనేవి మనకి రావచ్చు. వెంటనే బాబా దగ్గరికి వెళ్ళి, బాబా నీవు కోరికొచ్చింది, నాకు ఇది నాకు నచ్చడం లేదు బాబా, దయచేసి నాకు కోరిక నుంచి ఉపసంహరించు అని ప్రార్థన చేస్తామా? ఉపసంహరింపబడుతుంది అంటే ఖచ్చితంగా ఉపసంహరింపబడుతుంది. అలాగే అపేక్ష కూడా. అందుచేత మనం ఏం చేయాలి? యాక్చువల్గాను కోరికలు అపేక్షలు వచ్చినప్పుడు బాబా దగ్గరికి వెళ్ళి ఆయన దగ్గర కూర్చొని ప్రేర్ చేయడం కానీ, లేకపోతే ఆయన ప్రార్థించడం కానీ చేయాలి. ఒకటి. ఇక ఈ రెండు వ్యతిరేకం. ఉదాహరణకోటి ఒక విధంగా అందులో మనం చిక్కుకుంటూ వస్తున్నారు. బాబా అందులో చిక్కుకుపోతాం. కానీ బాబా మీద ఆ కోరికలు అపేక్షల కన్నా మనకు ఎక్కువ ప్రేమ ఉండాలి. కోరికల మీద అపేక్ష మీద మన అందరికీ ప్రేమ ఉంటుంది. కానీ బాబా మీద అంతకి కొన్ని వేల రెట్లు ఎక్కువ ఉండాలి. అలాగే అని ఉంటే మనం దానివల్ల ఏ విధమైనటువంటి దురదృష్టకరమైన పరిస్థితిని ఎదుర్కోవాల్సిన అవసరం రాదు. అందుచేత సుఖ దుఃఖాలు అసలు మూలాల్లోకి వెళ్ళమంటారు బాబా. ఆ సుఖ దుఃఖాల అసలు మూలం ఏంటి? ఎక్కడుంది? మన ఆలోచనల్లో ఉంది. ఆ ఆలోచనలను కూడా తగ్గించుకోవాలి. మనం తగ్గించుకుంటే ఖచ్చితంగా మనం వాటి నుంచి బయటికి రావడానికి అవకాశం ఉంటుంది. ముందుకెళ్ళి అన్న నానా రకాలైన కోరికల అలజడికి మనసు లాడినంత వరకు కోరికల వైఫల్యం వల్లను, అనుకోకుండా జరిగే సంఘటనల దాడి వల్లను ఏర్పడిన ఆనవాళ్లను చెరపడం చాలా కష్టం. బాధలను, కష్టాలను తొలగించుకోవడానికి సాధారణమైన ప్రాపంచిక పద్ధతుల ప్రకారం చేసిన ప్రయత్నాలన్నీ విఫలమై, ఇక ఈ కష్టాల నుండి బయటపడే మార్గం కానరానప్పుడు మనిషి నిరాశామయుడై అతీంద్రియ శక్తుల వైపు మరలుతాడు. వాటి ద్వారా తన బాధలకు ఏదైనా విముక్తి దొరుకుతుందేమోనని నానా విధాలా పరిశీలిస్తాడు. ఇక్కడే అద్భుతాలు, మహత్యాలు రాజ్యం చేస్తాయి. ఈ ప్రపంచంలో సంభవించే ప్రతి సంఘటన భ్రాంతిమయమైనదే. అదేవిధంగా గత విశ్లేషణ ప్రకారం అద్భుతాలు కూడా భ్రాంతిపూర్వకాలే. భగవంతునిచే ముందే సృష్టించబడిన ఈ సృష్టి అనే బ్రహ్మాండమైన అనంత భ్రాంతిలో చిన్న చిన్న అనుకరణలతో కూడిన భ్రాంతులను సృష్టించడంలో ఏ విధమైన ప్రత్యేకత లేదు. మనిషికి తెలిసిన సాధారణ ప్రకృతి సిద్ధమైన నివారణ పద్ధతుల ద్వారా శారీరక, మానసిక రుగ్మతలను నయం చేసుకున్నట్టే అలౌకిక శక్తులను ఉపయోగించి కూడా వ్యాధి నివారణ పొందవచ్చు. కానీ అటువంటి బాధ నివారణలో సాధారణంగా ప్రత్యేకమైన ఆధ్యాత్మిక విశిష్టత ఏమీ ఉండదు. అసలైన ఆధ్యాత్మిక నివారణ కంటే ఈ బాధ నివారణ ఏమంత ప్రధానమైనది కాదు. ఎందుకంటే నిజమైన ఆధ్యాత్మిక స్వస్థత అన్ని బాధలకు మూల కారణమైన మూలాలను మనసు నుండి తొలగించి వేస్తుంది. అది చూసారా, మనసులో ఇవన్నీ కూడా పాతుకుపోయి ఉన్నాయి. అందుచేత బాబాయ్ ఏమంటున్నారు, ప్రతి సంఘటన భ్రాంతి అంటున్నాడు ఆయన. అద్భుతాలు కూడా భ్రాంతి అంటున్నాడు. ఈ సృష్టి అనే బ్రహ్మాండమైన ఈ మహాబ్రహ్మాండమైనటువంటి ఈ భ్రాంతిలో చిన్న చిన్న అనుకరణలతో కూడిన భ్రాంతులను సృష్టించడంలో ఏ విధమైన ప్రత్యేకత లేదు అంటున్నాడు ఆయన. అంటే అంతా భ్రాంతే. అదెవడో ఒక సినిమాకి ఒక పాట రాస్తాడు, అంతా భ్రాంతి అయినా జీవితాన వెలుగింతేనా ఆశా నిరాశైనా మిగిలింది బాధైనా అంటాడు.
అంటే ఆ కవి బాబా తెలిసినవాడు, బాబా ఈ ఫిలాసఫీ చదివినవాడు కాదు. కానీ అప్పటి తెర మీద సంఘటనకి ఒక చక్కని లిరిక్ రాశాడు ఆయన. ఇక్కడ బాబా మనకేం చెప్తున్నారు, ఎంత భ్రాంతి అంటున్నారు పూర్తిగా. అందుచేత భ్రాంతి అని బాబా చెప్తున్నప్పుడు ఆ భ్రాంతి నుంచి మనం బయటికి రావడానికి ప్రయత్నం చేయాలా. బాధ వస్తుంది, అందరికీ వస్తుంది కదా, నాకే కాదు కదా అనుకోవాలి. అలాగే కష్టం వచ్చింది, అందరికీ వస్తుంది, నాకే కాదు కదా. ఇంతవరకు ఎన్ని కష్టాలు వచ్చాయి, ఎన్ని బాధలు అంటే లెక్కలేని వచ్చాయి. మరి అవన్నీ ఎవరు ఉపశమింపజేస్తున్నాడు? ఆయనే కదా. భ్రాంతి కాదు, భ్రాంతి పుట్టిస్తారు తప్ప ఉపశమింపజేయదు. కానీ బాబా ఉపశమింపజేస్తారు. ముందుకెళ్ళిన జనసామ్యాన్ని భగవత్ సాక్షాత్కారమనేది చరమగమ్యం వైపు నడిపించే ఉద్దేశంతో అద్భుతాలను చేసినప్పుడు మాత్రమే అవి సమర్థనీయమవుతాయి. లేని పక్షంలో అవి సహజసిద్ధమైన పరిణామ ప్రక్రియకు అడ్డంకులుగా నిలిచి తీరుతాయి. వాస్తవానికి శారీరక మానసిక బాధలను భగవంతుడు మనకు ప్రసాదించిన కానుకలుగా పరిగణించాలి. ఎందుకంటే సుఖ దుఃఖాలనేవి సహజంగానే నిరర్ధకాలన్న పాఠాన్ని అవి నేర్పిస్తాయి. అంతేగాక శాశ్వత స్వచ్ఛమైన భగవంతుడికి ఉన్న సహసిద్ధమైన విలువను గ్రహించేటట్టు చేస్తాయి. సుఖ దుఃఖాల మూల కారణాన్ని గ్రహించి వాటిని ఎంతో ఔచిత్యంతో హుందాగా స్వీకరించినప్పుడు అవి ఆత్మను సుశిక్షితపరిచి సత్యలోకపు శాశ్వతానందంలో స్థిరంగా ఉండేలా చేస్తాయి. హమీర్పూర్ లో ఉండగా బాబా ఒక ముఖ్యమైన టెలిగ్రామ్ ఇచ్చి రమ్మని పెండుని పోస్ట్ ఆఫీస్ కు పంపించారు. పెండు అక్కడికి వెళ్ళినప్పుడు పోస్ట్ ఆఫీస్ తెరిచే ఉన్నప్పటికీ అక్కడ అతనికి ఎవరూ కనిపించలేదు. అక్కడ పనిచేసేవారంతా బాబా దర్శనం కొరకు వెళ్లారని తెలిసింది. పెండుకి అక్కడ ఒక నౌకరు కనిపించాడు. అతనిని అడిగి ఆ పోస్ట్ ఆఫీస్ లో పనిచేసే ప్రధాన గుమస్తా పేరు తెలుసుకొని తిరిగి దర్శన కార్యక్రమం జరుగుతున్న ప్రదేశానికి వెళ్లిపోయాడు. దర్శన కార్యక్రమంలో ఆ వ్యక్తి ఈ పేరుని మైకులో చెప్పించాడు. అది విని ఆ గుమస్తా వెంటనే పోస్ట్ ఆఫీస్ కు వెళ్లడంతో టెలిగ్రామ్ పంపించడం జరిగింది. బాబా ఒక గ్రామం నుండి మరొక గ్రామానికి వెళ్లే సమయంలో బాబాని చూడాలని అనేక మంది వచ్చి రోడ్డుకి ఇరువైపులా భక్తితో చేతులు జోడించి నిలబడేవారు. వారికి దర్శనమిచ్చేందుకు బాబా కారు నుండి దిగి బయటకు రావాల్సి వచ్చేది. అలాగే బాబా ఇంగోట అనే ప్రదేశానికి వెళుతుండగా సుమేర్పూర్ అనే గ్రామం నుండి చిన్న పెద్ద ప్రజలందరూ సుమారు 500 మంది మట్టి రోడ్డుకి ఇరువైపులా బాబా రాక కొరకు గంటల కొలది వేచి ఉన్నారు. అంతేకాక బాబా దర్శనం ఇచ్చేందుకు వీలుగా అక్కడే వారు ఒక చిన్న వేదికను కూడా ఏర్పాటు చేశారు. వారి ప్రేమను బాబా ఆనందంగా స్వీకరించి ప్రేమతో వారిని ఆశీర్వదించారు. 1950వ దశకంలో దర్శనానికి వచ్చిన ఒక చిన్న బాలికకు ప్రసాదం ఇస్తున్న బాబా అక్కడ ఫోటో ఉంది. 4381వ పేజీ. ప్రజా దర్శనం అంటే అనేక మంది హృదయాలలో ప్రేమను రగిలించే ఒక మహత్తర కార్యాన్ని నిర్వహించే గొప్ప సమయం. ప్రేమ జ్వలితమైన ఆ హృదయాలన్నీ నిరంతరం జ్వలిస్తూనే ఉంటాయి. బాబాతో ఉన్నవారంతా నవంబర్ 20వ తేదీన ఇంగోట చేరుకున్న తర్వాత ఒక రాత్రి మాత్రమే విశ్రాంతి తీసుకోగలిగారు. కానీ బాబాకు మాత్రం కష్టాలు అసౌకర్యంలోనే విశ్రాంతి. బాబా మర్నాడు బింద్రా ప్రసాద్ నిగమ్ ఇంటికి వెళ్లారు. అక్కడ ఆ కుటుంబం అంతా బాబాకు పూజ చేసి ఆరతి ఇస్తామని అభ్యర్థించగా బాబా అంగీకరించారు. వెంటనే పూజా కార్యక్రమం ప్రారంభమైంది. తేజోవంతమైన ప్రేమ కిరణాలు ఆ గదిలోనికి ప్రసరించి అక్కడి సమావేశమైన వారి హృదయాలను కదిలించి ప్రేమతో రోధింపజేశాయి. బాబా ఇది గమనించి ఎంతో మార్గవంతో కన్నీటి కార్యక్రమానికి త్వరగా ముగింపు పలికి అక్కడి నుండి వడివడిగా వెళ్లిపోయారు.
ఆ తరువాత సుమారు 1 గంట సేపు అస్థిమితంగానే ఉన్నారు. లక్ష్మీచంద్ పాలీవాల్ ఇంటి ముందు పచారు చేయడం మొదలుపెట్టారు. దూరాన ఉన్న దేనినో చూస్తున్నట్లు అప్పుడప్పుడు అకస్మాత్తుగా ఆగిపోయేవారు. అసౌకర్యానికి గురై అప్పుడప్పుడు కూర్చొని తన ఆంతరంగ కార్యక్రమంలో నిమగ్నమవసాగారు. ఆయన చుట్టుపక్కల దేన్ని చూడడం లేదు, పరిసరాలను పట్టించుకోవడం లేదు. ఆయన చుట్టూ చేరిన వారు కూడా ఎటూ కదలకుండా ఆయన వైపే చూస్తూ విగ్రహాల్లో మౌనంగా కూర్చున్నారు. గంభీరమైన ఆ మనోవైఖరిలో ఉన్నంతసేపు ఉన్న బాబా కుడి చేతి వేళ్లు వేగంగా కదులుతూనే ఉన్నాయి. అలా అరగంట సమయం గడిచింది. అప్పటి వరకు బాబా వైపే దృష్టి నిలిపి బాబానే చూస్తున్న పుకార్ ఆనాటి ఆ సంధ్యా సమయంలో అలుముకున్న వర్ణాతీతమైన నిశ్శబ్దాన్ని భంగపరుస్తూ ఒక్కసారిగా బాబా అంటూ అరిచాడు. ఆ క్షణం వరకు పుకార్ బాబాను తదేకంగా చూస్తున్న వాడల్లా ఇక తాను సంభాళించుకోలేకపోయాడు. బాబా, నా చిన్నతనంలో రాముడి గురించి కలగన్నాను. ఆ కలలో సరిగ్గా ఈ ప్రదేశంలోనే రాముడిని చూశాను, దర్శనం చేసుకున్నాను అన్నాడు. బాబా పుకార్ వైపు చూసి చిన్నగా నవ్వినట్లు కనిపించింది. అతడు ఇంకా ఏదో లోకాల్లో ఉన్నట్లుగా కనిపించాడు. అతని చూపులు ఎక్కడో దూరంగా శూన్యంలోకి చూస్తున్నాయి. మళ్లీ అంతా నిశ్శబ్దంగా నిశ్చలంగా మారిపోయింది. బాబా నిలబడి అలవోకగా తన పాదాన్ని పక్కనే ఉన్న ఒక గట్టుపై ఆనించి నిల్చున్నారు. కొన్ని క్షణాలు గడిచేయో లేదో దబ్బుమన్న శబ్దం వినబడింది. పుకార్ స్పృహ తప్పి నేలపై పడిపోయాడు. బాబాయ్య మొదటగా అతని వద్దకు వచ్చి దెబ్బ తగిలిందేమోనని చూశారు. బాబా బాగా లావుగా భారీ కాయంతో ఉండే పుకార్కు తేలికపాటి దెబ్బలే తగిలాయి. ఆ తరువాత పుకార్ లేచి ఇప్పుడు సరిగ్గా బాబా ఏ విధంగా లేచి తన పాదాన్ని ఒక గట్టుపై పెట్టి వాలి నిలబడ్డారో, తన చిన్నతనంలో వచ్చిన కలలో కూడా శ్రీరాముడు అదే విధంగా లేచి నిలబడి తన పాదాన్ని గట్టుపై పెట్టి నిలబడినట్లు దర్శించాలని చెప్పాడు. ఈ దిగువ సందేశాన్ని వివిధ దర్శన కార్యక్రమాల్లో చదివి వినిపించడం జరిగింది. మతము రాజకీయాలు అన్న శీర్షికతో ఈ సందేశం ఇవ్వబడింది. భగవన్ నిర్ణయం ప్రకారం ప్రేమోజ్వల స్వేచ్ఛా జీవితం నవంబర్ 15వ తేదీ నుండి ప్రారంభమై సత్య జీవనం అందరికీ అందివ్వడం అనే దివ్య కర్తవ్య నిర్వహణలో నన్ను నిమగ్నమయ్యేటట్టు చేసింది. ఎట్టి పరిస్థితులకు లోను కాకుండా, ద్వంద్వభూయిష్టమైన భ్రాంతులకు గురించి కాకుండా కర్తవ్యాన్ని నిర్వహించేటట్లు ఈ ప్రేమోజ్వల స్వేచ్ఛా జీవితం నన్ను కార్యోన్ముఖుణ్ణి చేసింది. ఆ దైవీ కార్యం ఏమిటనగా, ప్రపంచంలోని ప్రతి ఒక్కరూ ద్వంద్వము యొక్క హంగులు పరిమితులు అంటకుండా పరమ సత్య జీవనం అందించడమే. జంతు మరియు వృక్ష సంతతితో పాటు సమస్త ప్రాణకోటిని అంతటిని దివ్య జీవనం తనలో ఇముడ్చుకుంటుంది. నేను మనోరాశ పొందిన క్షణం నుండి కొలవ సాధ్యం కాని అవధులు లేని దివ్య జీవనంలో సంపూర్ణంగా ఏకమై ఉన్నాను. అందువల్ల నేను ఏ మతము, ఏ కులము, ఏ తెగ లేదా ఏ రాజకీయ పార్టీకి చెందిన వాడినని గుర్తింపునిచ్చుకోలేను, ఇచ్చుకోను కూడా. రాజకీయ పార్టీకి చెందిన వాడినని గుర్తింపునిచ్చుకోలేను, ఇచ్చుకోను కూడా. నా దృష్టిలో అన్ని మతాలు గొప్పవే, కానీ భగవంతుడు అన్నిటికంటే ఉన్నతుడు. అదేవిధంగా రాజకీయ పార్టీలన్నీ వాటి వాటి విధానాల్లో ఉన్నతమైనవే. వాటి ఉద్దేశాలు, బుద్ధిపూర్వకంగా అవి ఎంచుకున్న లక్ష్యాలు కూడా గొప్పవే. కానీ అఖండమైన అవిభాజ్యమైన దివ్య జీవనము చాటి చెప్పే విషయాలు మహోన్నతంగా ఉంటాయి. అందువల్ల ఎంతటి గౌరవప్రదమైన విషయాల కంటే కూడా దివ్య జీవనము చెప్పే విషయాలు ఎంతో ఉన్నతమైనవి ఉంటాయి. అందువలన మతాలన్నిటినీ నేను ప్రేమిస్తాను, గౌరవిస్తాను కూడా. కానీ నేను ఏ మతానికి చెందను.
మరొక మతాన్ని స్థాపించాలని అనుకోను. మనిషి నుండి వేరు చేసే ఇప్పుడున్న అనేక భ్రాంతులకు తోడు మరొక భ్రాంతిని వాటితో కలపాలని కూడా అనుకోను. పరమ సత్యమైన భగవంతుని జరిచేర్చడానికంటే మించిన ప్రయోజనం ఏ మతానికి ఉండదు. కానీ ప్రతి మతము కాలం గడిచిన కొలది ముసుగులా మారిపోయి ఏకైక సత్యము యొక్క స్పష్టమైన అవగాహనకు అడ్డుపడుతున్నది. అంటే మనకి మతాలు వాటి యొక్క ప్రయోజనాలను ఒక్క మాటలో బాబా చెప్పేసారు చూడండి. కాలం గడిచిన కొలది మతాలు ఏమవుతున్నాయి, ముసుగులా మారిపోతున్నాయి. ఆ ఏకైక సత్యం యొక్క స్పష్టమైన అవగాహన మనుషులకు రాకుండా అవి అడ్డుపడుతున్నాయి. సరే, ఇప్పుడు మనకి టైం అయిపోయిందన్న. అయిపోయింది. అయితే అక్కడ క్లోజ్ చేయనన్న. క్లోజ్ చేసే ముందు ఏంటంటే, నిన్న అనంతపురం అనంతపురం నుంచి కృష్ణమూర్తి గారు, ఆ తర్వాత మరొక భావంలోకి వెళ్దాం. అలాగేనా? అలాగే. ఓకే, జై బాబా. ఇది మొన్న జనవరి 2 రాయించినటువంటి గీతం. ఉంటావో లేనట్టులా, వింటావో విననట్టులా, ప్రేమమయ నీలా తెలియదయా సర్వమయ, ప్రేమమయ నీలీలా తెలియదయా సర్వమయ. ఈ పాట క్యాప్షన్ ప్రేమ మధుశాల. పుట్టకనే పుట్టావు, పెరగకనే పెరిగావు, పుట్టకనే పుట్టావు, పెరగకనే పెరిగావు, చిరులొలికే నగవులతో అలరించావు, చూపులతో ఉంటావు లేనట్టులా, వింటావు విననట్టులా, ప్రేమమయ నీలీలా తెలియదయా సర్వమయ. పసితనమే ఘనమవగా అందరికీ ప్రియమవగా, పసితనమే ఘనమవగా అందరికీ ప్రియమవగా, తల్లిదండ్రి తన్మయులై అనుకున్నారు విధాతవని, ఉంటావు లేనట్టులా, వింటావు విననట్టులా, ప్రేమమయ నీలీలా తెలియదయా సర్వమయ. చదవకనే చదివావు, విద్యలకే నిధివవుతూ, చదవకనే చదివావు, విద్యలకే నిధివవుతూ, మౌనముతో భాషిస్తూ వివరించావు సత్యమును, ఉంటావు లేనట్టులా, వింటావు విననట్టులా, ప్రేమమయ నీలీలా తెలియదయా సర్వమయ. విశ్వమనే వేదికపై ప్రేమికుడై ప్రియతముడై, విశ్వమనే వేదికపై ప్రేమికుడై ప్రియతముడై, ప్రేమనే మధుశాల స్థాపించావు పెన్నిధివై, ఉంటావు లేనట్టులా, వింటావు విననట్టులా, ప్రేమ
ప్రేమమయ నీలీల తెలియదయా సర్వమయ. అడుగడుగు అండగనే ఉంటావు అందరికీ, అడుగడుగును అండగనే ఉంటావు అందరికీ. ఇది తెలిసే మెహరే శ్రీ స్మరణములోనే ఉన్నాడు ఉంటావు. లేనట్టులా వింటావు విననటులా ప్రేమమయ నీలీల తెలియదయా సర్వమయ. ప్రేమమయ నీలీల తెలియదయా సర్వమయ. ప్రేమ మధుశాల. ఈ విశ్వమే ఒక పెద్ద మధుశాల. ఎందుకంటే చిత్ర విచిత్ర తత్వాలు ఎక్కువ బలీయంగా పెరిగిపోవడానికి కారణం ఒక విధంగా దేన్నైతే మనం సేవించనిది సేవించకూడనిది అనుకుంటున్నామో దాని యొక్క ఉధృతం వల్ల మనం ఒక విధంగా ఎక్కువ మంది 70% ఆఫ్ ది పీపుల్ అందులోనే ఉంటున్నారు. ఇది ఫారిన్ కల్చర్ మనకు అంటిపోయింది. ఫారిన్ కల్చర్ ఇది వాళ్ళది మనకు అంటింది. అయితే ఫారిన్ వాళ్ళు మెహర్ బాబాకి దగ్గరై ఆయన యొక్క ఆ అనంత తత్వాన్ని, అపరిమిత తత్వాన్ని, ఆయన మహత్యాన్ని, ఆయన యొక్క దివ్యత్వాన్ని, దైవత్వాన్ని కూడా తెలుసుకొని ఆయనకి దాసానుదాసులై ఫారిన్ లో అతి ఉన్నతమైన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు వాళ్ళు. అందువల్ల మరి మనకి ఈ కల్చర్లో, మన కల్చర్లో మనకి ఒక విధంగా ప్రేమ ప్రాధాన్యత ఉన్నప్పటికీ ప్రేమించే గుణం మనలో తక్కువైపోయింది. ప్రేమ ప్రాధాన్యత ఉన్నది మనకి, కానీ ప్రేమించే గుణం తగ్గిపోయింది. ఒక ఇంట్లోనే సరిగ్గా ప్రేమ లేనప్పుడు సమూహాల్లో ఎక్కడ ప్రేమ వచ్చేస్తుంది? ఎలాగ ప్రేమని పొందగలం ఒకసారి ఆలోచించండి. అంచేత ఈ పల్లవిలో ఉంటావు లేనట్టులా, మనతోనే ఉంటాడు నిరంతరం. మనతోనంటే ప్రజలందరితోనూ ఉంటాడు ఆయన, ప్రతి హృదయంతోనూ ఉంటాడు, కానీ లేనట్లే ఉంటాడు. ఉంటావు లేనట్టులా వింటావు విననట్టులా. భగవంతుడు కొంచెం విపరీతంగా వ్యాఖ్యానాలు, విపరీతమైనటువంటి భావాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు ప్రజలు ఈనాడు. కానీ వాటిలో ఆ వ్యక్తం చేస్తున్న వాళ్ళు జీవించడం లేదు. అది దురదృష్టం. అది ఎందుకలా జరిగింది అంటే, నా ద్వారా ఇది ఇతరులకి అందాలి అన్న తాపత్రయంలో నేను కూడా అందుకోవాలనే తాపత్రయం కొనబడిపోతుంది. అందువల్ల జరుగుతుంది. నీకు చెప్పినప్పుడు, ఈ పనిముట్టు ద్వారా చెప్తున్నప్పుడు బాబా ఈ పనిముట్టు కూడా తెలుసుకునేటట్టుగా అవగాహన ఇస్తుంటాడు. ఒక గీతం పాడుతూ ఉన్నా నేను ఈ పనిముట్టు పాడుతున్నంతసేపు ఆయన ఎక్కడైనా నేను ఇన్వాల్వ్ కాకుండా గానం చేస్తానేమోనని కనిపెడుతూనే ఉంటాడు. నా ఇన్వాల్వ్మెంట్ ఎలా ఉండాలా? 100% ఉండాలా. అందుచేత భగవన్ మార్గంలో ఇతరులకి భగవంతుడి గురించి చెప్పాలని అనుకునేవాళ్ళు, ఇతరులకు భగవంతుడిని అందించాలి అనుకునేవారు, వాళ్ళు ముందు భగవంతుడితో చాలా ఉన్నతమైన సంబంధాన్ని, దగ్గర సంబంధాన్ని పెట్టుకోవడానికి ప్రయత్నం చేయాలి.
అలా చేయనప్పుడు అది హరికథ, బుర్రకథ, మరో కథ కింద మారిపోతుంది. అందుచేత ఉంటావు లేనట్టులా, వింటావు విననట్టులా, ప్రేమమయ్య నీలీల తెలియదయ్యా సర్వమయ్య. సర్వేశ్వరత్వ నేను ఉంటాడు ఆయన, కానీ ఉంటున్నట్లే ఉండడు, వింటున్నట్లే వినడు. ఇది ఇప్పటి తత్వం కాదు, యుగ యుగాల నుంచి ఆయనకున్న తత్వం అది. ఇది మనం గ్రహించలేక చిన్న చిన్న అనుభూతులకే ఉబ్బి తబ్బిబ్బై ఏదో అయిపోయాం అనుకుంటాం. ఏది అవ్వం మనం. ఎక్కడ వేసిన గొంగలి అక్కడ ఉన్నట్లే అందరం ఉంటున్నాం. ఎవ్వరం ఏ రవంత కూడా మార్పు లేకుండా ఉంటున్నాం. పుస్తకాలు పుంఖాలుగా చదివి వాటి వివరాలన్నీ కూడా అందిస్తున్న వాళ్ళు కూడా వాళ్ళు మనలాగే ఉంటున్నారు. విపరీతంగా ఆయనపై గీతాలు రాసి ఆ గీతాల్లో పరవశించిపోతూ మైమరిచిపోతూ ఉన్నవాళ్ళు కూడా అలాగే ఉంటున్నారు. మొత్తం మీద యావత్ ప్రపంచంలో కూడా ఆయన యొక్క ఆ దివ్యత్వాన్ని, మహోన్నతత్వాన్ని తెలుసుకున్న వాళ్ళు ఉన్నారా అంటే తెలియదు. మనకు తెలియదు ఎవరికి. అందుచేత ప్రేమమయ నీలీల తెలియదయా సర్వమయ అనిపిస్తాడు. ఇక్కడ మనం కూడా ఒక సహవాసకి వెళ్ళినప్పుడు అక్కడే ఉంటాం, కానీ లేనట్టే ఉంటాం. ఉంటూనే ఉంటాం, కానీ మనకి అడిగితే ఏమి చెప్పలేం, అంటే వినమన్నమాట. ఈ తత్వం ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరి తత్వం ఇది? ఇప్పుడు మరి ఈ పల్లవిలో అది ఎవరి తత్వం అని చెప్పబడుతుంది? ఆయనదే, ఆయన తత్వం. అయితే ఆయన తత్వంలో మహత్యం ఉంటుంది, మన తత్వంలో అహంకారం ఉంటుంది, అంతే తేడా. అందుచేత ప్రతిదీ కూడా ఈ మొత్తం గీతంలో చాలా అద్భుతమైనటువంటి భావాలు వ్యక్తమయ్యేవి. పుట్టకనే పుట్టావు, పెరగకనే పెరిగావు. పుట్టకనే ఆయనకి చావు పుట్టుకున్నా ఏమిటి? లేవు. దేవుడికి చావు పుట్టుకున్నాడు కదా. అంచేత పుట్టకనే పుట్టావు, పెరగకనే పెరిగావు. సిరులొల్లికే నగవులతో అలరించావు చూపులతో. చిన్నపిల్లలు ఉయ్యాళ్ళు వేస్తారు. అప్పుడు వాడి నవ్వు చూడడానికి అందంగా ఉంటుంది, వాడి చేష్టలు చూడడానికి అందంగా ఉంటాయి. ఎవరికైనా సరే, చిన్నపిల్లలకి 7 ఏళ్ల లోపు. ఆ 7 దాటిన తర్వాత వాడికి ఒక విధంగా మాయ తెర మెల్లగా కమ్మేస్తూ ఉంటుంది. అందుచేత కానీ బాబాయ్ ఏంటైంది? ఆయన షరియార్జీకి ఆకాశవాణి యొక్క వాణి వినబడి ఆ వాణి నిజమై ఆయన జన్మించాడు డేవిడ్ ససూన్ హాస్పిటల్లో. ఆ సంఘటనలన్నీ మీకు తెలుసు, అది చెప్పవలసిన అవసరం లేదు. కానీ సిరులులికే నగవులతో అలరించావు చూపులతో. నగవుల్లో విపరీతమైనటువంటి ఆనందాన్ని ఇచ్చే గుణం ఉంది. ఆనందపు సిరులు అంటారు అవి. విపరీతమైన ఆనందపు సిరుల్ని అందించే గుణం ఉంది. కానీ అలరించడం మాత్రం చూపులతోనే అలరిస్తాడు ఆయన. అండర్లైన్ చేసుకోండి. ఆ నగవుల్లో, ఆ నవ్వులో
మనల్ని భయపడిపించేస్తాడు ఆయన. కానీ అలరించడం అంటే కొంచెం మన హృదయాన్ని కదిలించడం, మన భావాలను దోచుకొని ఆయన పట్ల మనకి ఏకాగ్రత కలిగేటట్టు చేయడం, ఇవన్నీ చూపులతో చేస్తాడు. ఆయన చూపులు నగవులు కూడా విశ్వమానవ కార్యక్రమాన్ని చేశాయి అది మనం ఖచ్చితంగా చెప్పుకోవడానికి అవకాశం వచ్చేటట్టుగా ఆయన చిన్నప్పటి నుంచి కూడా ఆయన పెరక మనకి ఆ పుస్తకాల్లో చెప్పబడింది. పసితనమే ఘనమవగా అందరికీ ప్రియమవగా. నెంబర్ 16 బట్లర్ మొహల్లా ఆ స్ట్రీట్ లో ఆ వాళ్ళ ఇల్లు ఉండేది. అయితే ఆ ఇంట్లో ఆ పసిపిల్లని చూడడానికి, ఆ చిన్నతనంలో పసివాడిని చూడడానికి తండోపతండాలుగా జనం వచ్చేవారు. 5 ఏళ్ళు నిండక ముందే అందరికీ ప్రియమయ్యాడు ఆయన. ఆ వీధిలో ఉన్న వాళ్ళకి, దూరపు బంధువులకి, దగ్గర బంధువులకి, స్నేహితులకి, చాలా మందికి ప్రియమైన వాడయ్యాడు ఆ బాలుడు. పసితనమే ఘనమవగా అందరికీ ప్రియమవగా తల్లిదండ్రి తన్మయులై అనుకున్నారు విధాతయని. వీడు సామాన్యుడు కాడు, సాక్షాత్తు శ్రీమన్నారాయణమూర్తి. ప్రపంచాన్ని మళ్ళీ ఉద్ధరించడానికి వచ్చాడు అనే భావన శరీరానికి చాలా ఎక్కువ ఉన్నది. అందుచేత అందరికీ ప్రియమయ్యాడు ఆయన చింతనంలో. కొన్ని చాలా ఉన్నతమైన విషయాలు మనం జ్ఞాపకించుకోవాలా, లేకపోతే ప్రేమించలేము. తల్లిదండ్రులు కూడా ఈ రోజుల్లో తల్లిదండ్రులు కూడా ప్రేమించలేకపోవడానికి కారణం ఏమిటంటే వాళ్ళలో ఉన్న ఉన్నతమైన లక్షణాలు ఈ బిడ్డలకు తెలియకపోవడమే. తెలిస్తే తల్లిదండ్రుని నెగ్లెక్ట్ చేస్తారా? ఇప్పుడు తల్లిదండ్రుల కోసం వృద్ధాశ్రమాలు రావడం మన భారతదేశ సంస్కృతికే అవమానం. తల్లిదండ్రులను నడి రోడ్డు మీద వదిలేయడం మన పైశాచికత్వానికి ఒక నిదర్శనం. నదుల్లో తీసుకెళ్లి తోసేయడం ఇది మన రాక్షసత్వానికి ఒక నిదర్శనం. కానీ మెహర్ బాబా ఆయన ప్రేమతో ఈ పరిస్థితులు చెక్కబరచడానికి వచ్చాడు. ఆయన చెక్కబరుస్తున్నాడు, మనకు తెలియదు. మనం మన ఇంట్లోని, మన వీధిలోని, మన ఊర్లోనే ఉంటాం, మనకే తెలుస్తుంది. చెక్కబరుస్తున్నాడు ఆయన. చదవకనే చదివావు విద్యలకే నిధివవుతూ. ప్రహ్లాదుడి చరిత్రలో ఇది రుజువైంది. ఇంచేత తండ్రి వరగర్వంతో స్వర్గాన్ని ఆక్రమించి దేవతల్ని వాడి బంటులను చేసుకొని వాడే దేవుడుగా చలామణి కావాలని దేవాలయంలో దేవతామూర్తులు కూడా తీసి వాడి మూర్తులు పెట్టుకున్నాడు. అంతటే గర్వి. అటువంటి వాడికి పుట్టాడు ప్రహ్లాదుడు. వాడు చిన్నవాడిగా 5 ఏళ్ళు వయసు తీసుకెళ్లి గురువుడికి అప్పచెప్తే ఆ గురువు ఏకసంతాగ్రాహి. ఒక శ్లోకాన్ని చదివితే చాలు వెంటనే చదివేసేవాడు, దాని అర్థం కూడా చెప్పేసేవాడు. సమస్త విద్యలు నేర్చుకున్నాడు, సమస్త గ్రంథాలు చదివాడు ప్రహ్లాదుడు 7 ఏళ్ల వయసులోనే. 70 ఏళ్ళు వచ్చినా మనలో చాలా మందికి ఇప్పటికే తెలియవు. భారతదేశంలో పుట్టిన వాడికి తెలియకపోతే అది ఒక విధంగా భారతదేశానికే అవమానం. చదవకనే చదివావు విద్యలకే నిధివవుతూ
మౌనముతో భాషిస్తూ వివరించావు సత్యమును. ఏమి చదవలేదు ఆయన, కానీ ప్రపంచాన్ని తన యొక్క మౌన భాషతో కుదిపివేసాడు. ఇలాగా మామూలుగా కుదిపివేయలేదు. 5 సద్గురువులు కూడా ఆయనలో ఉన్నటువంటి ఆ మౌన శక్తిని తెలుసుకోవడానికి కొన్నాళ్ళు పట్టింది వాళ్ళకి. ఆయన చెప్పేవన్నీ కూడా సత్యాలన్న విషయం సద్గురువులకు మాత్రమే తెలుసు. తన మండలిలో కొద్దిమందికి తెలుసు ఆ విషయం. అందుచేత బాబా మహోన్నతుడు, బ్రహ్మ విష్ణు మహేశ్వర మూర్తుల యొక్క కలగలిపే మెహర్ బాబా. అందుకే మకార హకార రకారాలు మెహర్ని పెట్టించాడు సయ్యద్ సాహిబా చేత. సయ్యద్ సాహిబా ముస్లిం పేరు పెట్టాడు వాడే మెహర్ అని. మకార హకార రకారాలతో మా ఆ శబ్దం బ్రహ్మ, హా విష్ణుమూర్తి, రా ఈశ్వరుడు. బ్రహ్మ విష్ణు మహేశ్వరుల కలగలుపుతో మెహర్ అని పెట్టాడు. కొంతమంది మెహర్ అని చదువుతారు, మరికొంది మేరు అంటారు, మేర్ బాబా అంటారు. అంటే ఆ 3 అక్షరాల యొక్క శక్తి ఎంత గొప్పదంటే నోటితో చెప్పడంత గొప్పది. అందుచేత మౌనముతో భాషిస్తూ వివరించావు సత్యములు. 10 వాల్యూములు ఎంత చెప్పుకున్నాం, మనకేమైనా జ్ఞాపకం ఉందా? చాలా చెప్పుకున్నాం. ఇక ఆయన పుట్టుకకి, ఆయన రాక కారణం ఏంటి? విశ్వమనే వేదికపై ప్రేమికుడై ప్రియతముడై, ఈ విశ్వాన్ని వేదిక చేసి ఆయనే ప్రీతముడు, ఆయనే ప్రేమికుడే అయ్యాడు. ఆ ప్రేమికుడు అందరి ప్రేమికుల హృదయాల్లో కూడా ఆయన యొక్క ఆ మౌనం యొక్క రహస్యాన్ని సూచవాచాగా తెలియజేశాడు కొంచెం. అందువల్ల చాలా మంది ఆయన మౌనాన్ని ప్రేమిస్తారు, మౌనంలో ఉండడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ ఆచరణలో మనం వేటికైతే ఆయన ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడో, ప్రేమ, విధేయత, సమర్పణ, వాటికి ప్రాధాన్యత ఇచ్చి ఆయన్ని ప్రేమిస్తూ ఆ స్థాయిలో మనం ఎదగడానికి ప్రయత్నం చేయవలసిన అవసరం ఉంది. అందుచేత ఆయనే ప్రీతముడు, ఆయనే ప్రేమికుడు. విశ్వమనే వేదికపై ప్రేమికుడై ప్రియతముడై, ప్రేమనే మధుశాల స్థాపించావు పెన్నిధివై. తండ్రి ఒక కళ్ళు దుకాణం పెట్టాడు. ఆ కళ్ళు దుకాణంలో ఈయన పనిచేసేవాడు. ఎలా పనిచేసేవాడంటే, అక్కడ ఆ పని చేయడంలో చిన్న పని నుంచి, అంటే నేల శుభ్రపరచడం నుంచి మొత్తం దుకాణాన్నంతా కూడా ప్రతిరోజు అందంగా తయారు చేయడం వరకు కూడా ఆయన చేసేవాడు, కష్టపడేవాడు. ఇంత చేసి ఆ దుకాణంలో ఆయన ఏం చేసేవాడు? ఎవరైనా తాగడానికి వస్తే వద్దు, తాగుడు మంచిది కాదు, మీరు మానేయండి, ఇక్కడ రాకండి అనేవాడు. తండ్రి దుకాణం ఏమవుతుంది అలా చెప్తుంటే. కానీ ఈయన జగన్నాథుడు, జగదీశ్వరుడు, కారణజన్ముడు కనుక ఆ విషయాల్ని, అసలు ఆ మధుశాలే ఆయన ఆధ్యాత్మిక ప్రగతికి ప్రధానమైన కేంద్రం అయింది. అందుచేత అక్కడే ఆ మధుశాల స్థాపించి అక్కడికి వచ్చిన వాళ్ళకి ఆయన పెళ్లి చేయాడు. అందుకే మేర్వాన్ అన్న పేరు ఆ వచ్చిన వాళ్ళు ప్రేమించి ఆయనలోని దివ్యత్వాన్ని, దైవత్వాన్ని తెలుసుకొని మేర్వాన్ సేఠ్ అని పెట్టారు.
ఇక అడుగడుగు అండగానే ఉంటావు అందరికీ. ఇది మనం ఇదంతా జ్ఞాపకొచ్చుకోండి. మనందరికీ వెనుకలు ఉన్నాడు ఆయన. నా దగ్గర లేడు, ఆయన దగ్గర లేడు అని అనుకోవడానికి లేదు. అడుగడుగు అండగానే ఉంటావు అందరికీ. క్లాసులో 40 మంది స్టూడెంట్స్ ఉంటే టీచర్ అందరికీ చెప్పడానికే వస్తాడు. ఆ టీచర్ ఎవరి కోసం వచ్చాడు? ఆ 40 మంది కోసం వచ్చాడు. కానీ టీచర్ని గౌరవిస్తూ, ఆయన చెప్పినట్టుగా నడుచుకుంటూ, ఆయన మాటల్ని ఆకలింపు చేసుకుంటూ, ఆయన మీద ప్రేమ పెంచుకుంటూ, ఆయన చెప్పినట్లుగా ఉన్నత విద్యని అభ్యసిస్తూ మంచి మార్కులు తెచ్చుకున్న వాళ్ళు బాగుపడతారు. మన పరిస్థితి అంతే. మనకే మినహాయింపు లేదు. పుట్టిన తర్వాత మామూలు విద్యాలయాలకు వెళ్ళాము. పెరిగిన తర్వాత మెహర్ బాబా యొక్క ప్రేమ వల్ల, ఆయన యొక్క కరుణ వల్ల ఆయన ఆర్బిట్లోకి వెళ్ళాము. ఆయన అదేమిటది? విశ్వం అనే మహాపాఠశాల, విశ్వ వేదిక మీద ఉంది. ఆ పాఠశాలలో స్టూడెంట్స్ అయ్యాం. కానీ మనం ఆ స్టూడెంట్స్ అనేటటువంటి పరిస్థితిని మర్చిపోయి ప్రీచర్స్ లాగా వ్యవహరిస్తున్నాం, అంటే బోధకులు లాగా వ్యవహరిస్తున్నాం. ఎప్పుడైతే మనకి బోధకులు అనేటటువంటి ఒక దురదృష్టకరమైనటువంటి మేమే బోధలు చేస్తాము, మేమే చేస్తాము, మా వల్లే జరుగుతుంది, మేమే ప్రపంచానికి ఆయన అందిస్తాము అనేటటువంటి నాయకమైనటువంటి ఒక భావనలో పడిపోయారు. అప్పటి నుంచే వీళ్ళకి మెహర్ బాబా ప్రేమికులకి ఒక విధంగా కష్టాలు ప్రారంభమయ్యేవి. అడుగడుగు అండగానే ఉంటావు అందరికీ, ఇది తెలిసే మెహరే శ్రీ స్మరణములోనే ఉన్నాడు. స్మరణ, నిత్య నిరంతర స్మరణ. మెహర్ 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 మెహర్. ఆ స్మరణ వల్ల మనలో ఏవైతే ఉండకూడని లక్షణ సంపద ఉందో అదంతా కూడా మంచులా కరిగిపోయి బయటకు పోద్ది. మనలో ఏ జాడ్యాలు అయితే ఉన్నాయో ప్రబలంగా, జాడ్యం అంటే ఏంటి? ఉండకూడదు అనమాట. మత జాడ్యం, మత మౌఢ్యం, కర్మకాండలు, ఇవన్నీ జాడ్యాలు. అటువంటివన్నీ కూడా ఎప్పుడైతే మనం స్మరణలో ఉంటామో మన దగ్గరికి రావాలి. స్మరణ చాలా ముఖ్యమైనది. ఆ ఒక్క స్మరణ వల్లే భక్త చరిత్రలు ఈనాడు విలసిల్లుతున్నాయి ప్రపంచంలో. అందుచేత మనం ఈ ప్రేమ మధుశాలను స్థాపించి మనలో ఉన్న అన్ని అవస్థల్ని కూడా ఆయన మార్చడానికి వచ్చాడు. ఇది మనం గ్రహించాలి. బాబాతో ఉండాలి, బాబానామం చేసుకోవాలి. ఇది చాలు మనకి, ఇది చాలు, ఇది చాలు ఈ జన్మకి. ఏ విధమైనటువంటి ఇంకో మార్గంలోకి వెళ్ళకూడదు. శ్రీ మహావిష్ణువు ఆయన మీరు నమ్మినా నమ్మకపోయినా, మీకు అనిపించినా అనిపించకపోయినా, మీరు అవుననుకున్నా కాదనుకున్నా ఆయన శ్రీ మహావిష్ణువు. మళ్ళీ మెహర్ బాబాగా అది ఆయన చెప్పుకోలేదు, ఆయన పెట్టుకోలేదు ఆ పేరు. ఒక ముస్లిం చేత పెట్టించాడు. ఆ ముస్లిం హృదయంలో ఆయన ఏమిటి చేశాడో మనకేం తెలుసు. అందుచేత ప్రియమిత్రులారా, ఈరోజు మనం మెహర్ బాబాతో సహజీవనం సాగించగలిగాం. అది మెహరాబాద్ లో మీతో పాటు నేను కూడా ఉండే అవకాశం నాకు బాబా నిన్న ఇచ్చాడు, ఇవాళ ఇచ్చాడు. సో ఈ విధంగా మనం ఈ సహజీవనం అంతా కూడా మళ్ళీ వాళ్ళు తిరిగి వచ్చే వరకు అక్కడే మనం చెప్పుకోవడం జరుగుతుంది. కాబట్టి మీరంతా కూడా ప్రేమతో వినండి. మీకు ఏదైనా ప్రత్యేకంగా వినాలన్నా లేదా ప్రత్యేక గీతాలు ఏవైనా వినాలన్నా దయచేసి శ్రీనుబాబుకి చెప్పండి. శ్రీనుబాబు నాకు చెప్తాడు. తద్వారా మనం తెలుసుకొని
అవన్నీ ఆ భావాలు ఆ గీతాల లోతుల్లోకి వెళ్ళి ప్రయాణం చేద్దాం. ఆయనతో నిత్య నిరంతరంగా జీవనాన్ని సాగిద్దాం. అవతార్ మెహర్ బాబా కీ జై. మెహర్ బాబా की जय। अवतार मेहर